హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజీ హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ మినప్పప్పుతో కమ్మని కారచిట్టల రెసిపీని చూపించబోతున్నాను. అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ లేదా పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు కానీ ఇలా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా రెడీ అయిపోతాయి. సాధారణంగా మనం కారచుట్టలను ఎప్పుడు ప్రిపేర్ చేసినా శనగపప్పుతో ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మినపప్పు వేసి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. శనగపిండి కారచుట్టల కంటే మినపప్పు కారచుట్టలు ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి కూడా. మరింకెందుకు ఆలస్యం, సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1 గ్లాస్ వరకు మినపగుళ్ళను వేసుకోండి. ఇలా మినపగుళ్ళను వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సాధారణంగా మినపప్పుతో కారచుట్టలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఫ్రై చేయకుండానే డైరెక్ట్గా బియ్యంలో వేసి పట్టిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఒకసారి మినపపప్పును ఫ్రై చేసి పిండిని పట్టించి చూడండి. సాధారణంగా ప్రిపేర్ చేసే కారచుట్టల కంటే మరి కాస్త క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. అలాగే పిండి కలిపేటప్పుడు కూడా జిగురుగా లేకుండా చక్కగా పిండంతా కలిసిపోతుంది. ఇలా మినపప్పుని వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత కారచుట్టలు ఈజీగా డైజెస్ట్ అయిపోవడం కోసం 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు వామును వేసుకొని మరొక 2 నిమిషాలు కలుపుతూ అయినా ఫ్రై చేసుకోవచ్చు. లేదా ఇలా ప్యాన్లోనే వదిలేస్తే జీలకర్ర కూడా పచ్చివాసన పోతుంది. అలాగే మినప్పప్పు పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసేయండి. తర్వాత ఫ్రై చేసుకున్న మినపప్పును కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోనికి తీసుకోండి. ఇలా మినపప్పుని బౌల్లోకి తీసుకున్న తర్వాత ముందుగా ఏ గ్లాస్తో అయితే మినపప్పుని కొలుచుకొని తీసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసుల వరకు రైస్ని వేసుకోండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి 4 గ్లాసుల రైస్ని కూడా వేసుకోవచ్చు. ఇలా రైస్ని వేసుకున్న తర్వాత రైస్ మినపగుళ్ళు కలిసేలా బాగా కలపండి. బియ్యం క్వాంటిటీ అనేది మీ ఇష్టాన్ని బట్టి 5 నుంచి 6 గ్లాసుల వరకు కూడా వేసుకోవచ్చు. లేదా మీ ఇష్టాన్ని బట్టి తగ్గించుకొని 4 గ్లాసుల వరకు కూడా వేసుకోవచ్చు. ఇలా రైస్ని వేసుకున్న తర్వాత మినపప్పు రైస్ కలిసేలా ఒకసారి బాగా కలిపి ఇలా రెడీ అయిన బియ్యాన్ని మరపట్టించి తీసుకోండి. తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని కానీ బేషన్ని కానీ తీసుకోండి. అందులోనికి ముందుగా మరపట్టించిన పిండినంతా వేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని వేసుకున్న తర్వాత 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులను వేసుకోండి. పిండిలో ముందుగానే జీలకర్ర, వాము వేసి పట్టించి తీసుకున్నాము కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రాగా వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, మీ రుచికి తగినట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. సాధారణంగా నేను మేజర్ చేసి తీసుకున్న పప్పు రైస్ని బట్టి నాకు 1.5 కేజీ వరకు పిండి వచ్చింది. ఈ 1.5 కేజీ పిండికి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పిండంతా కలిసేలా బాగా కలుపుకోండి. మీరు ఎప్పుడు పిండి వంటలను చేసినా ముందుగా చూపించిన విధంగా బౌల్లోకి కాస్త వాటర్ని తీసుకొని అందులోకి రుచినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి వాటర్ని టేస్ట్ చేసుకోండి. వాటర్ అనేవి కాస్త ఉప్పగా ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ అయిన వాటర్ని కొద్దిగా పిండిలోనికి యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోండి. ఇలా పిండిలోకి వాటర్ని వేసేటప్పుడే సాల్ట్ని అడ్జస్ట్ చేసి తీసుకుంటే ఇక సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఎప్పుడు పిండి వంటలని ప్రిపేర్ చేసినా పిండి కలుపుకునేటప్పుడు ఇలా సాల్ట్ వాటర్ని అడ్జస్ట్ చేసి తీసుకుంటే పర్ఫెక్ట్గా సాల్ట్ అనేది సరిపోతుంది. ఈ టిప్ని మీరు ఎప్పుడైనా పిండి వంటలు ట్రై చేసేటప్పుడు ఉపయోగించండి. ఇలా పిండంతా చక్కగా కలుపుకున్న తర్వాత
కారపూసను ప్రిపేర్ చేయాలనుకుంటే సన్నగా హోల్స్ ఉన్న బిళ్ళను తీసుకోండి. నేను కార చుట్టలను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా కాస్త లావుగా హోల్స్ ఉన్న బిళ్ళను తీసుకున్నాను. ఇలా తీసుకున్న బిళ్ళను కారపూస చేసే మిషన్కి సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి తీసుకున్న పిండిని కొద్ది కొద్దిగా చేతులకు వాటర్ని అద్దుకుంటూ కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దల్లా చుట్టుకోండి. ఇలా చిన్న చిన్న ముద్దల్లా చుట్టుకున్న పిండి ముద్దను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపూస మిషన్లోకి సెట్ చేసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్న పిండిని నీట్గా తీసేసి మిషన్ని సెట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేయండి. ఆయిల్ని వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని హీట్ చేయండి. తర్వాత కార చుట్టలను ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్ని తీసుకొని ఇలా రివర్స్గా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న ప్లేట్పై జల్లిగరిటను పెట్టి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపూస మిషన్ను చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పండి. అంతే, చూసారా, సింపుల్గా కార చుట్టలు రెడీ అయిపోయాయి. ఇలా రెడీ అయిన కార చుట్టలను వేడిగా ఉన్న ఆయిల్లోనికి ఆయిల్కి సరిపడా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకుంటూ కార చుట్టలను వేసిన తర్వాత జల్లిగరిటను ఒకసారి ఆయిల్లో ముంచి తీసిన తర్వాత మరొకసారి కార చుట్టలను వేసుకోండి. ఇలా అయితేనే కార చుట్టలు అంటుకుపోకుండా ఈజీగా ఆయిల్లోకి పడిపోతుంటాయి. ఇలా రెడీ అయిన కార చుట్టలను ఆయిల్లోకి వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి కార చుట్టలను ఫ్రై చేస్తేనే క్రిస్పీగా ఫ్రై అవుతాయి. కార చుట్టలు కాస్త మందంగా ఉంటాయి కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా కార చుట్టలు రెడీ. ఇలా రెడీ అయిన కార చుట్టలను ప్లేట్లోకి తీసుకొని వేడి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే 2 నుంచి 3 నెలల పాటు నిల్వ ఉంటాయి. సింపుల్గా టేస్టీగా మినపప్పుతో కమ్మని కార చుట్టలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదూ. ఇలా రెడీ అయిన కార చుట్టలను పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇచ్చారంటే ఎంతో ఇష్టంగా తింటారు. సింపుల్గా టేస్టీగా మినపప్పుతో కార చుట్టలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మినపప్పు కార చుట్టలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.